ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు దిస్ పాడ్కాస్ట్. పేరెంటింగ్ పాత్వేస్ అనే సిరీస్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము డిస్కరేజింగ్ పేరెంట్స్ అనే టైటిల్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. అయితే మొట్టమొదటిగా ఏంటంటే, ఈ వీడియోస్ ద్వారా ఏ పేరెంట్ని తక్కువ చేసి మాట్లాడడము లేదా మీరు పెంచుతున్న విధానం తప్పని చెప్పడము నా ఉద్దేశం కాదు, కానీ కొన్ని చరిత్ర ఆధారంగా కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. అండ్ ప్రజెంట్ జరుగుతున్న కొన్ని సర్వేస్ ద్వారా అనేకమైన విషయాలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడతాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, అపార్థం చేసుకోకండి. అతి ప్రాముఖ్యంగా ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరూ కూడా మొట్టమొదటిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న పల్లెటూరులో రాహుల్ అనే బాలుడు ఉండేవాడు. చాలా తెలివైనవాడు అండ్ వెరీ టాలెంటెడ్ పర్సన్. అయితే వాళ్ళ నాన్న నీడలోనే పెరుగుతూ వచ్చాడు. ఎలా అంటే, వాళ్ళ నాన్న ఒక అజంప్షన్తో ఉన్నాడు. పిల్లల్ని స్ట్రిక్ట్గా పెంచాలి, డిసిప్లిన్డ్గా పెంచాలి అండ్ వాళ్ళ చదువుల గురించి ఇన్వెస్ట్ చేయాలి. అంతేగాని వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండొద్దు, అదేవిధంగా వాళ్ళకి ఎక్కువ ఎంకరేజ్ కూడా చేయొద్దు. ఒకవేళ అలా చేస్తే వాళ్ళు కేర్లెస్ అయిపోతారు, ప్రతి కూడా నెగ్లెక్ట్ చేస్తారు అని ఒక అజంప్షన్లో ఉండిపోయాడు. ఈనాడు కూడా చాలామంది పేరెంట్స్ అలానే ఉంటున్నారు, పిల్లల్ని స్ట్రిక్ట్గా పెంచాలి అనే ఒక ఇంటెన్షన్తోనే ఉంటున్నారు. సో రాహుల్ ఒకవేళ స్కూలింగ్లో ఫస్ట్ ర్యాంక్ రాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత చాలా తిట్టేవాడు. ఒక గంట ముందు లేచి చదవలేకపోయావా, ఒక గంట ఎక్కువ చదవలేకపోయావా, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా నేను దాటుకొని వెళ్ళిపోతారు, అప్పుడు నువ్వు యూజ్లెస్గా మార్చబడతావు, దేనికి పనికి రాకుండా ఉండిపోతావు, ఏదో ఒక చిన్న షాప్లో పని చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టుగా మాట్లాడేవాడు. దాదాపు రాహుల్ని ఎలా ఫీడ్ చేస్తూ వచ్చాడంటే, నువ్వు ఒకవేళ చదువుకోలేకపోతే భూమి మీద బ్రతికి వేస్ట్ అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చాడు. రాహుల్ వాళ్ళ నాన్న రాహుల్తో ప్రతి విషయంలో కూడా హార్ష్గా బిహేవ్ చేస్తూనే వచ్చేవాడు. డిస్కరేజింగ్ వర్డ్స్తోనే మాట్లాడుతూ ఉండేవాడు. నువ్వు దేనికి పనికిరావు ఇలా అయితే అన్నట్టుగానే ఉండేవాడు. అని అనుకున్నాడు, ఏంటి ఇతనికి ఏదో విధంగా మోటివేషన్ ఇస్తున్నా, ఏదో విధంగా ప్రాపర్ లైన్లో ట్రాక్లో ఉంచుతున్నాను అనుకున్నాను. కానీ డే బై డే అతని లైఫ్లో ఒక చీకటి కోణాన్ని ఆయన పెంచుతూ వచ్చాడు. ఒక డార్క్ సైడ్ అనేది పెరుగుతూనే వచ్చింది. అతని స్కూలింగ్లో, అతని కాలేజ్లో ఇది ఇంకా విపరీతంగా మార్చబడ్డది. అయితే ఇంటర్మీడియట్ 10th 85% కంప్లీట్ చేసుకున్నాడు. దీన్ని బట్టి వాళ్ళ నాన్న అయితే అసలు సాటిస్ఫాక్షన్గా లేడు. బీటెక్ కాలేజ్ కొరకు రాహుల్ని మంచి లాంగ్ టర్మ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారు. అందరికి చెప్పుకున్నాడు రాహుల్ వాళ్ళ డాడీ, మా బాబు యూనివర్సిటీలో సీట్ సంపాదిస్తాడు, యూనివర్సిటీలోనే చదువుకుంటాడు, ఆ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా మంచి జాబ్ సంపాదిస్తాడని. కానీ ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయింది. తీరా రిజల్ట్స్ చూస్తే ఇతనికి వచ్చిన ర్యాంక్కి యూనివర్సిటీ కాలేజ్ రాలేదు, ఒక ప్రైవేట్ కాలేజ్ వచ్చింది. అప్పుడు రాహుల్ని కూర్చోబెట్టుకొని ఇలా మాట్లాడతాడు, నాకు ముందే తెలుసు నీతో కాదని, నాకు ముందే తెలుసు ఈ డబ్బులన్నీ కూడా నేను వేస్ట్ చేస్తున్నాను, మీ మమ్మీ చెప్పిందని చెప్పేసి నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశాను. ఇలాంటి బతికి వేస్ట్. బ్రతుకుతే హైలో బతకాలి, టాప్లో బతకాలి, ఫస్ట్లో బతకాలి. ఇలా ఎవరితోనో చిన్నగానో బతికి వేస్ట్. నాకు తెలుసు నువ్వు ఫైనల్గా ఏదో డిగ్రీ చేస్తావు, ఒక చిన్న షాప్ పెట్టుకుంటావు, ఆ తర్వాత అలానో ఇలానో నీ లైఫ్ని నడిపిస్తుంటావు, మా పరువు అంతా తీసేస్తావు. ఇలా చాలా డిస్కరేజింగ్గా మాట్లాడతాడు. అప్పటికే చాలా సాడ్గా డిసప్పాయింట్తో ఉన్న రాహుల్ ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆయన డిసైడ్ అయ్యాడు, ఇంకా నా లైఫ్ బతికి వేస్ట్, చచ్చిపోతామని. కానీ తనకున్న ఆలోచన ఏంటంటే, ఇప్పటివరకు నాకు భారంగా చూశారు, నేను ఒకవేళ ఈ ఇంట్లో చచ్చిపోతే ఇంకా ఈ దరిద్రుడు ఇదే ఇంట్లో చచ్చిపోయాడు అన్నట్టు భావిస్తారు, కాబట్టి ఖచ్చితంగా నేను కాలేజ్లో జాయిన్ అయిన వెంటనే చచ్చిపోతాను అని అనుకున్నాడు. కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఆయన అనుకున్నాడు, నేను ఇప్పుడే చచ్చిపోతే మా పేరెంట్స్ని ఎంక్వైరీ చేస్తారు ఇంట్లో ఏం జరిగిందని చెప్పేసి. ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఖచ్చితంగా నేను ఫెయిల్ అవుతాను, ఇప్పుడున్న మైండ్ సెట్, నాకున్న డిప్రెషన్ బట్టి నేను చదవలేను, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్లో ఫెయిల్ అయిన తర్వాత చచ్చిపోతాను. అప్పుడు అనుకుంటారు ఫెయిల్ అయ్యాడు కాబట్టి చచ్చిపోయాడు, పనికిరాడు కాబట్టి చచ్చిపోయాడు అన్నట్టు భావిస్తారు, కాబట్టి ఈ 6 months ఏదో విధంగా క్యారీ చేద్దాం నా లైఫ్ని అని డిసైడ్ అయ్యాడు. కానీ ఇక్కడే తన స్టోరీ అంతా చేంజ్ అయింది. మంచి ఫ్రెండ్స్ దొరికారు, ప్రతి విషయంలో ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు, ప్రతి దగ్గర కూడా తీసుకెళ్ళడం, వాళ్ళ పేరెంట్స్ని కూడా పరిచయం చేస్తారు. రాహుల్ ఉన్న తెలివికి, రాహుల్కి ఉన్న టాలెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఇంప్రెస్ అయిపోయేవాళ్ళు. ప్రతిసారి కూడా నాన్న మా బాబుకి చెప్పండి, మా బాబుని ఎంకరేజ్ చేయండి అని రాహుల్ని బతిమలాడుకునేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఒకనొక టైం వచ్చేసరికి ఏమన్నారంటే, డెఫినెట్లీ మా బాబుకి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో వస్తుందో రాదో కానీ నువ్వు టాప్ ప్యాకేజ్తో నువ్వు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ కొడతావు అని మాట్లాడుతుంటే రాహుల్కి ఎక్కడో తెలియని మోటివేషన్ వచ్చింది, ఎక్కడో తెలియని కరేజ్ అనేది అతనికి వచ్చింది. అరే ఇలాంటి మాటలు నేను ఎప్పుడు లేదు, ఫర్ ద ఫస్ట్ నేను వింటున్నాను అని చెప్పేసి ఏదో విధంగా తన బీటెక్ని కంప్లీట్ చేశాడు. కాలేజ్లోనే హైయెస్ట్ ప్యాకేజ్తో తను జాబ్ కొట్టాడు. రాహుల్ జాబ్ వచ్చిన వెంటనే వాళ్ళ నాన్నకు లెటర్ రాస్తాడు, నాన్న ఈ లెటర్ ఫస్ట్ ఇయర్లో చదువుతావు అనుకున్నాను, కానీ సంతోషించు, ఫస్ట్ ఇయర్లో నువ్వు చదివితే లెటర్ మాత్రం ఉండేది, నేను ఉండేవాడిని కాదు, ఎందుకంటే ఆ సూసైడ్ లెటర్గా ఉండేది.
బట్ నేను ఇప్పటివరకు ఉన్నానంటే ఓన్లీ వన్ రీజన్. బై గాడ్స్ గ్రేస్ నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు, నా లైఫ్ని వాళ్ళు ఒక టర్నింగ్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు రాయడానికి ఓన్లీ వన్ రీజన్. నేను ఇన్ని రోజులు నేను నీకు భారంగా ఉన్నాను అనుకున్నాను, కానీ నాకు అర్థమైన విషయం ఏంటంటే నువ్వే నాకు భారంగా ఉన్నావు. నువ్వు అనుకున్నావు నాకు అన్నీ ఇచ్చావని, కానీ అసలైన అవసరమైన విషయం నువ్వు నాకు ఇవ్వలేదు. నా హార్డెస్ట్ టైంలో నువ్వు నాకు ఎంకరేజ్గా లేవు, నాకు సపోర్టివ్గా లేవు. ప్రతి దాంట్లో డిస్కరేజ్ చేస్తూనే వచ్చావు. అవును, నేను ఒప్పుకుంటా, నా ప్రతి దాంట్లో నువ్వు ఇన్వెస్ట్ చేస్తూనే వచ్చావు. కానీ అది ఎలా ఉండేనంటే నాకు ఒక ముళ్ళులాగా ఉండే. ప్రతిదీ కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్తోనే చేసావు, కానీ నువ్వేం చేయగలుగుతావు అని నన్ను ఎప్పుడు కూడా ఎస్టిమేట్ చేయలేకపోయావు. ప్రతి దాంట్లో కూడా నువ్వు తక్కువ అన్నట్టే మాట్లాడావు, కానీ నువ్వు ఇంత చేయగలిగావు, నువ్వు గ్రేట్ అని ఎప్పుడు కూడా నన్ను అప్రిషియేట్ చేయలేవు. నేను ఇప్పుడు రాయడానికి కూడా ఓన్లీ వన్ రీజన్. నన్ను ట్రీట్ చేసినట్టు తమ్ముని ట్రీట్ చేయకు. ఎందుకంటే నాకైతే ఫ్రెండ్స్ దొరకరు. ఒకవేళ వాడికి ఫ్రెండ్స్ దొరకకపోతే ఇదే లెటర్ వాడు ఫస్ట్ ఇయర్లో రాస్తే పరిస్థితి వేరేగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా డిస్కరేజింగ్గా కాదు, కొన్ని విషయాల్లో ఎంకరేజింగ్గా కూడా మాట్లాడండి. మీ స్ట్రిక్ట్ అండ్ డిసిప్లిన్ కరెక్టే, కానీ ఎంకరేజింగ్ కూడా ఇంపార్టెంట్. ఇట్లో మీ రాహుల్. మనం బైబిల్లో చూసినట్లయితే కొలెసీలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండానట్లు వారికి కోపం పుట్టింపకుడి. ఫాదర్స్, డూ నాట్ ఎంబిటర్ యువర్ చిల్డ్రన్ ఆర్ దే విల్ బి డిస్కరేజ్డ్. 2017లో అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక సర్వే నిర్వహించారు. దాదాపు వేరే సిటీస్ నుంచి 4,000 స్టూడెంట్స్ని వాళ్ళు సర్వేలో పార్టిసిపేట్ చేశారు. ఆ సర్వే రికార్డ్స్ ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే దాదాపు 82% ఆఫ్ స్టూడెంట్స్ స్ట్రెస్ని ఫీల్ అవుతున్నారట. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారని చెప్పేసి. అదేవిధంగా 67% ఆఫ్ స్టూడెంట్స్ చాలా లో ఎస్టీమ్గా అండ్ డిస్కరేజ్డ్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఇతరులతో, వాళ్ళ సిబ్లింగ్స్తోనే, అదేవిధంగా వాళ్ళ క్లాస్మేట్స్తో కంపేర్ చేస్తున్నారని చెప్పేసి. 2019లో క్రై, చైల్డ్ రైట్స్ అండ్ యూ వాళ్ళు ఎమోషనల్ వెల్బీయింగ్ మీద ఒక సర్వే నిర్వహించారు. వాళ్ళు తెలియజేసిన విషయం ఏంటంటే 55% ఆఫ్ చిల్డ్రన్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి చాలా డిస్కరేజింగ్ వర్డ్స్ని, హార్ష్ వర్డ్స్ని, అదేవిధంగా లో ఎస్టీమ్ని తీసుకొచ్చేవి, కంపారిజన్ని లేకపోతే క్రిటిసిజంని చేసే వర్డ్సే ఎక్కువగా వింటున్నారట. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఏమని చెప్పిందంటే ప్రెషర్ ఆఫ్ పేరెంట్స్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ రైజింగ్ ఆఫ్ స్టూడెంట్స్ సూసైడ్స్ ఇన్ ఇండియా. ఫైనల్లీ ఒకటే విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ పిల్లల్ని ఏ ఇన్స్టిట్యూట్లో చదివిస్తున్నారా, ఏ కాలేజ్లో చదివిస్తున్నారో, మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇంపార్టెంట్ కాదు, మీరు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలా మోటివేషన్ ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా సెన్సిటివ్ వరల్డ్లో మనం ఉన్నాం. కాబట్టి పాజిటివ్గా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీ పిల్లలు మీరు అనుకున్న దానికంటే వెరీ టాలెంటెడ్ పర్సన్, మీరు అనుకున్న దానికంటే చాలా తెలివైన వాళ్ళు. కేవలం మీరు పాజిటివ్గా మీరు ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు అనుకున్నది వాళ్ళ లైఫ్లో సాధించగలుగుతారు. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.